హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి స్టేట్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మహేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో 7.4% ఉన్న ముదిరాజ్ జనాభాకు అనుగుణంగా నామినేటెడ్ పదవులు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీఏలోకి మార్చాలని శ్రీ మహేష్ కుమార్ గౌడ్ మరియు మీనాక్షి నటరాజన్ గారికి తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి వినతి పత్రం సమర్పించారు. ఈ యొక్క డిమాండ్లకు తెలంగాణ ముదిరాజ్ పెద్దమతల్లి సేవా ఫౌండేషన్ కన్వీనర్ బాలనరసయ్య ముదిరాజ్ మరియు సభ్యులు హాజరై సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. మరియు తెలంగాణ ముదిరాజ్ సమన్వయ కమిటీ సభ్యులు గూండ్లపల్లి సీను ముదిరాజ్, అల్లుడు జగన్ ముదిరాజ్ గారు హాజరై ముదిరాజుల సమస్యలపై స్పందించడం జరిగింది. బిల్లపేసిన నాయకత్వం కాబట్టి మా ముదిరాజ్ నాయకత్వంలో కూడా బలమైన నాయకుడికి ఇస్తే కాంగ్రెస్ పార్టీతో పాటు ముదిరాజ్ జాతి కూడా సంతోషపడుతుంది. ప్రతి ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఎంబడి ముదిరాజ్ జాతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము మా చిరకాల కోరికైన బీసీఐ కూడా అమలు పరిస్తే మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఫోటోలు, సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోలు కానీ, మా యొక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటోలు కానీ ఇంటిని ప్రతి ఇంట్లో పెట్టుకొని ముక్తమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా యొక్క చిరకాల కోరికను గుర్తించి మా నాయకత్వం బిల్డ్ చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎంబడి మేము అందరం కూడా ఉన్నాము. ఇక ముందు కూడా ఎంబడి ఉండి కాంగ్రెస్ పార్టీ వచ్చే ప్రభుత్వం వచ్చే విధంగా కోరుతాం, ఏం చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై ముదిరాజ్ నాయకత్వం, రేవంత్ నాయకత్వం, 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 జై ముదిరాజ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గము తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ కమ్యూనిటీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముదిరాజులకు ప్రతి ప్రభుత్వంలో కూడా ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా అన్యాయం జరగడం, అధికార పార్టీలో ముదిరాజులకు ఖచ్చితంగా మేము యావత్ ముదిరాజు యువత మొత్తం కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముదిరాజు సామాజిక వర్గానికి 4 నుంచి 5 కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో ఎమ్మెల్సీ, అదేవిధంగా ఇంకా పెద్ద ఎత్తున మేము వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా 5 గంటలకు సమయం తీసుకున్నాం. టీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ ముదిరాజ్ గారి అధ్యక్షతన, ఇంకా అదేవిధంగా డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ గారు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, వారి యొక్క ఆధ్వర్యంలో కలవడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా యువతకు ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, యువత లోపల ఎవరు పోయినా కానీ అండదండలుగా, ఎవరు పోయినా పెద్దమ్మగుళ్ళ కానీ, అదేవిధంగా కమ్యూనిటీ వాళ్ళకి కానీ ఎవరు ఆపదలో ఉంటే అన్న నాకు కొంచెం ఏదైనా సహాయం చేయమనంటే అది అర్ధరాత్రి 12 గంటలకైనా సరే ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యేటటువంటి వ్యక్తి, యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక కంటెస్టెడ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తికి ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గుర్తించి నీలమ్మది గారికి కూడా యూత్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతను కూడా నామినేట్ పదవి ఇవ్వాల్సిందిగా మేము ఈ యొక్క గాంధీ భవన్ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి 2 విషయాల మీద మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద జనాభాగా ఉన్నటువంటి ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మార్చేటటువంటి ప్రక్రియ ఆల్రెడీ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని నెరవేర్చాలని, అలా నెరవేర్స్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కూడా వాళ్ళకు గుర్తు చేయడం జరిగింది. రెండవ విషయం ఏంటంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో దాదాపు మేము 15% జనాభా బీసీలలో ఉన్నటువంటి మాకు గతంలో ఒకే ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చింది. కాబట్టి ఈ యొక్క టర్మ్లోనైనా మాకు 5 నుంచి 6 నామినేటెడ్ పోస్టులు చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారికి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ మొత్తం కూడా ఇక్కడికి దాదాపు 100,000 మందిగా యూత్ ఇక్కడ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం దాని అనుకున్నటువంటి ఉత్సాహం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నీలమ్మది ముదిరాజ్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో అత్యధిక యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నీలమ్మది ముదిరాజ్ గారికి ఖచ్చితంగా సముచిత స్థానాన్ని కలిగిస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందనే విషయాన్ని వారికి గుర్తు చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. 5 గంటలకు మీనాక్షి నటరాజన్ గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వారిని కూడా కలిసి ఈ యొక్క 2 సమస్యల మీద మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతాం. జై ముదిరాజ్.